मुझे शांति दो भगवान, मुझे शांति दो भगवान, मेरे जीवन में साथ रहो साईनाथ है। मेरे जीवन में साथ रहो साईनाथ है। साई राम साई श्याम मेरे साई राम, मेरे साई मेरे बाबा, मेरे प्राणनाथ राम। साई राम साई श्याम मेरे साई राम, साई राम साई श्याम मेरे साई Can't sleep. అందుకే ఈ Sairam everyone. Let's start today's session with Omkaram. Om. 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 Sairam. Sairam everyone. నిన్న మొన్న చెప్పిన సెషన్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను 2 minutes వెయిట్ చేస్తా, లేదంటే సెషన్ కి ప్రొసీడ్ అయిపోతాం.
ఐ థింక్ డౌట్స్ ఏం లేవు అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే మాత్రం హ్యాండ్ రైజ్ చేసి అడగండి. టాపిక్ వెళ్దాం. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే సెషన్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఫార్ములా రైటింగ్ వీటి గురించి మనం నేను ఇప్పటిదాకా నేర్చుకున్నాం కదా. కానీ ఈ రోజు సెషన్ ఏంటంటే పివట్ టేబుల్స్ గురించి. యూజువల్ గా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో ఒక ఇన్హరెంట్ ఫీచర్ ఉంది, ఒక మ్యాజికల్ ఫీచర్. జస్ట్ దానికి డేటా ఇస్తే చాలు, ఆ డేటా నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అది జనరేట్ చేసి మీకు చూపిస్తుంది. సో ఆ ఫీచర్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దాన్నే పివట్ టేబుల్స్ అంటారు. ఈ పివట్ టేబుల్స్ యూస్ చేసి ఒక పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ డేటా నుంచి మీరు ఎన్నైనా రిపోర్ట్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. మీకు కావాల్సిన అనాలిసిస్ దాంతో చేయొచ్చు అనమాట. చాలా వండర్ఫుల్ ఫీచర్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు ఉంటది. అదే ఎక్సెల్ బ్యూటీ అనమాట. సో మాన్యువల్ గా దాన్ని ప్రిపేర్ చేయాలంటే మాత్రం చాలా టైం అండ్ ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైం చాలా కాంప్లెక్స్ ఫార్ములాస్ రాయాల్సి ఉంటుంది. కానీ ఈ పివట్ టేబుల్స్ ఏం చేస్తాయంటే ఎక్సెల్ ని మొత్తం డేటాను అంతటిని ఈజీగా బ్లెండ్ చేసి మీకు కావాల్సినట్టు వాటిని చూపిస్తాయి. సో పివట్ టేబుల్స్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి నేను ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నామో అది ఒక్కసారి మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. యూజువల్ గా ఏంటంటే ఇక్కడ నాకు ప్రోడక్ట్స్ టేబుల్ ఉంది. ఈ ఎవ్రీ ప్రోడక్ట్ కి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలనేది మా పైన టాప్ అండ్ మేనేజ్మెంట్ నుంచి మాకు ఒక్కొక్క సర్క్యులర్ వచ్చింది. సో ఇంత మాత్రమే డిస్కౌంట్ మేము ఇవ్వగలం. సో ఇక్కడ డిస్కౌంట్ కాలంలో, సేల్స్ టేబుల్లో డిస్కౌంట్ కాలంలో నాకు ఈ డిస్కౌంట్ ఫిగర్ కనిపించాలి, వచ్చి పడాలన్నమాట. సో దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. కాంప్లెక్స్ ఇఫ్ ఫంక్షన్ రాయొచ్చు, నేను నిన్న చెప్పినట్టు. అదే ఇఫ్ ఎస్ ద్వారా రాయొచ్చు. ఈ కండిషన్స్ అన్ని రాసి ఇఫ్ ఎస్ ద్వారా ఈ ఫిగర్ ని, ఈ పర్టికులర్ ఫిగర్ ని ఇక్కడికి తీసుకురావచ్చు. సో అట్లా కాకుండా ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే లుకప్ ఫంక్షన్స్ అనమాట. సో చూడండి, ఇక్కడ ఎక్స్ లుకప్ అని రాస్తాను. ఎక్స్ లుకప్ అని రాసి నాకు ఇదిగోండి ఈ వాల్యూని రెఫరెన్స్ కింద తీసుకుని ఈ కాలంలో వెతికి నాకు ఈ కాలం నుంచి అవుట్పుట్ ఇవ్వమని అడిగాను. సో చూడండి, ఇక్కడ రిఫరెన్స్ ఎర్రర్ వచ్చింది, ఇంకా సరిగ్గా పడలేదు అనమాట. మనం మాన్యువల్ గా రాస్తాం. సో ఈ కాలంలో అవుట్పుట్ ఇవ్వమని అడిగాను. సో నేను ఇది క్లోజ్ చేయగానే అది తీసుకుని నాకు కావాల్సిన అవుట్పుట్ ని ఇచ్చేసి. కానీ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ ఎన్ఏస్ వచ్చాయి. ఎన్ఏస్ ఎందుకు వచ్చాయి చూడండి. ఎక్సెల్ ఎట్లా ఫంక్షన్ అవుతుందంటే ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను, చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. సపోజ్ నాకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఇట్లా నాకు కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 5. సో నాకు ఇక్కడ సెల్లో ఏం కావాలంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేసి ఇక్కడ నాకు ఆన్సర్ కావాలి. అట్లాగే ఈ సెల్లో ఏం కావాలంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేసి ఇక్కడ ఆన్సర్ కావాలి. మీకు అర్థమైందా? ఒక మ్యాట్రిక్స్ స్ట్రక్చర్లో నాకు కావాలి. సో యూజువల్ గా చేసేది ఏంటంటే మనం ఈక్వల్ టు కొట్టి ఇక్కడ F6 ఇంటూ G ఎంటర్, మళ్ళీ ఈక్వల్ టు కొట్టి F6 ఇంటూ H5 ఎంటర్. సో అట్లాగా ఇన్ని ఫార్ములాస్ రాస్తాం, ఇదంతా ఫార్ములా రాసుకుంటూ వెళ్తాం. కానీ ఇట్లా రాయక్కర్లేదు అనమాట. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కి ఒక చాలా చిన్న ఫీచర్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ ఫీచర్. మీరు ఫార్ములాస్ కూడా ప్రతి సెల్ కి రాయక్కర్లేదు, ఒక్క సెల్ కి రాస్తే మిగిలిన సెల్స్ కి డ్రాగ్ చేసినప్పుడు అది ప్యాటర్న్ అర్థం చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈక్వల్ టు కొట్టా, ఇదిగోండి ఈ సెల్ ని ఈ సెల్ తో మల్టిప్లై చేసి నాకు ఆన్సర్ ఇవ్వు అని కొట్టాను. ఇప్పుడు ఇవన్నీ మన హెడర్స్. చిన్న కలర్ వేసుకుంటాం కలిసిపోకుండా ఉండడానికి, రిజల్ట్ ఇది కలిసిపోకుండా ఉండడానికి 2 కలర్స్ వేసుకుంటాం. సో నాకు దీంతో దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ కావాలి, దీంతో దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ కావాలి, మళ్ళీ దీంతో దీన్ని మల్టిప్లై చేసి ఇక్కడ కావాలి. మీకు కనిపిస్తుంది క్లియర్ గా అనుకుంటున్నాను స్క్రీన్. సో మీకు కనబడకపోతే నాకు ఒక్కసారి చెప్పండి. సో ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే ఇక్కడ పట్టుకుని జస్ట్ దీన్ని లెఫ్ట్ కి లాగుతాను, రైట్ కి లాగుతాను ఇలాగ. సో ఇప్పుడు ఏమైంది, 1 ఇంటూ ఇక్కడ 2 అనే ఫిగర్ వచ్చింది.
సో ఇక్కడ ఫార్ములాలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు ఏవైనా. సో G6 ఇంటూ H5. G6 అంటే ఏంటి? ఇదిగోండి 1. H5 అంటే ఏంటి? ఇదిగోండి ఇక్కడ H5 2. సో నేను ఎప్పుడైతే ఇక్కడ ఉన్న నా ఫార్ములాని నేను ఇట్లా రైట్కి లాగాను, సో ఈ ఫార్ములాలో F6 అని ఉండేది F కాస్త G అయిపోయింది. మీకు అర్థమైందా? సో ఈ ఫార్ములాని పట్టుకుని నేను రైట్కి డ్రాగ్ చేశాను. రైట్కి డ్రాగ్ చేస్తే ఎక్సెల్ ఎట్లా ఫంక్షన్ అవుతుందంటే, ఈ ఫార్ములాకి నేను ఏం రెఫరెన్స్ ఇచ్చాను? F6ని అంటే F కాలంలో 6th రోని, G కాలంలో 5th రోని తీసుకుని మల్టిప్లై చెయ్యు అని ఇచ్చాను. సో నేను ఎప్పుడైతే దాన్ని రైట్కి లాగానో అదేం అర్థం చేసుకుంటది? చూడండి, ఈ పర్టికులర్ సెల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక సెల్ తో ఈ పర్టికులర్ సెల్ కి పైన ఉన్న ఒక సెల్ తో మల్టిప్లై చేసి ఇవ్వమని చెప్పాను. సో ఇది నేను రాసిన ఫార్ములా స్ట్రక్చర్. నేను ఎప్పుడైతే దీన్ని పక్కకి ట్రాక్ చేసుకున్నానో అప్పుడు అదేమనుకుంటది అంటే ఎక్సెల్, ఈ సెల్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది? ఈ సెల్ ఉంది. ఈ సెల్ కి పైన ఏముంది? ఈ సెల్ ఉంది. సో అట్లా అర్థం చేసుకుంటది అది. సో మీకు అర్థమైందా? కానీ నాకు మల్టిప్లై చేయాల్సింది దీన్ని 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 కాదు. సో మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే నాకు మల్టిప్లై అవ్వాల్సింది H5 ని G6 తో మల్టిప్లై అవ్వాలి, H5 ని F6 తో మల్టిప్లై అవ్వాలి, కానీ G6 తో మల్టిప్లై చేసి ఇచ్చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే, నేను ఇట్లా ఫార్ములా రాసినప్పుడు నేను రాసేటప్పుడే దీన్ని లాక్ చేయాలన్నమాట. సో నేను రైట్ కి ఫార్వర్డ్ చేసినప్పుడు, రైట్ కి డ్రాగ్ చేసినప్పుడు నాకు ఏదైతే ఈ F అని ఉందో అది కదలకూడదు, ఆ F కాలంలోనే ఉండాలి. కనుక నేను ఏం చేస్తానంటే F కాలం ముందు $సైన్ ప్లేస్ చేస్తాను. సో నేను ఇట్లా రైట్ కి డ్రాగ్ చేసినా సరే ఆ $సైన్ మారదు అనమాట. సో చూడండి, నేను ఇట్లా రైట్ కి డ్రాగ్ చేస్తాను, ఇక్కడ చూడండి F6 తీసుకుంది. మీకు అర్థమైందా? F6 ఈ రిఫరెన్సే వచ్చింది. మళ్ళీ ఇక్కడ మారింది, ఎందుకంటే నేను $సైన్ పెట్టలేదు కదా ఇక్కడికి, ఇక్కడ మారింది, ఇక్కడ H తీసుకుంది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇంకోసారి చూస్తాను, ఇంకొకసారి నేను రైట్ కి డ్రాగ్ చేస్తాను, ఇంకొకసారి రైట్ కి డ్రాగ్ చేస్తే ఏమైంది? 3 into 1 ఇక్కడ ఏది తీసుకుంది? F6 into I5. చూడండి, మనకు కావాల్సింది కూడా అదే కదా, ఈ రెండింటినే మల్టిప్లై చేయాలి. మళ్ళీ నేను రైట్ సైడ్ కి ట్రాక్ చేస్తాను. సో ఇక్కడ కరెక్ట్ గా పడిందా? సో ఇక్కడ కూడా కరెక్ట్ గానే పడింది. ఇదిగోండి, మనకు కావాల్సింది ఇదే కదా, దీంతో దీన్ని మల్టిప్లై చేసి నాకు కావాలి, దీంతో దీన్ని మల్టిప్లై చేసి నాకు కావాలి. సో ఇట్లాగా డ్రాగ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇట్లా ఒక్కొక్కటి చేయకుండా ఇట్లా పట్టుకుని మీరు చివరి దాకా డ్రాగ్ చేసేసారు అనుకోండి, సేమ్ ఫార్ములా ఫంక్షన్ అవుతూ అక్కడికి వచ్చేస్తాం. సో ఇప్పుడు సెకండ్ రోకి చూద్దాం. సెకండ్ రోకి చూద్దాం ఈ ప్యాటర్న్ ఎలా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ పై నుంచి మళ్ళీ ఇలా కిందకి డ్రాగ్ చేస్తాను. సో మొత్తం అంతటికే అప్లై అయిపోయింది. సో ఇది ఎంతవరకు కరెక్టో చూద్దాం. సో యాక్చువల్ గా చూడండి, ఇక్కడ కొన్ని ఫిగర్స్ నన్ను నిజంగా భయపెడుతున్నాయి. చూడండి, నిజంగా 3 into 1 ఇక్కడ 3 రావాలి కదా, అట్లాగే 3 into 2 6 రావాలి, 3 into 3 9 రావాలి, 3 into 4 12 రావాలి. కానీ ఇక్కడ చాలా అబ్సర్డ్ ఫిగర్స్ వచ్చేసాయి, అంటే ఎక్కడో రెఫరెన్స్ మారింది. సో సింపుల్ గా నేను మళ్ళీ మీకు చూపిస్తాను అసలు అక్కడ ఏం జరిగింది అనేది నేను మీకు చూపిస్తాను. సో మనం ఇలా రైట్ కి డ్రాగ్ చేసినప్పుడు మనం ఎఫ్ అనే కాలం మారకుండా ఎఫ్ ని లాక్ చేసాం. ఇదిగోండి, నేను ఇలా రైట్ కి డ్రాగ్ చేస్తుంటే ఎఫ్ జీ అయిపోతుంది. ఎఫ్ రిఫరెన్స్ జీ అవ్వకుండా ఎఫ్ నేను $, సింబల్ పెట్టి లాక్ చేశాను. మరి నేను అట్లా కిందకి డ్రాగ్ చేస్తుంటే, నేను ఇట్లా కిందకి డ్రాగ్ చేసినప్పుడు రో మారిపోతుంది. చూడండి, ఈ 1 ఈ 2 ఈ 1 తో ఇంటూ అవ్వాలి. సో F7 అనేది G5 అనే సెల్ తో మల్టిప్లై అవ్వాలి. కానీ నేను ఇలా కిందకి లాగుతుంటే G5 కాస్త G6 అయిపోతుంది. సో నేను ఇక్కడ రోని కూడా బ్లాక్ చేయాలి. సో అది అక్కడ లాజిక్ అన్నమాట. సో మనం ఏం చేస్తాం అంటే, ఇక్కడ ఎక్కడ చేయకుండా స్టార్టింగ్ ఎక్కడైతే మనం ఫార్ములా వేస్తాం అక్కడే ఈ రోని బ్లాక్ చేస్తాం, ఈ రోని సీల్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు నేను పైనుంచి కింద దాకా డ్రాగ్ చేస్తాను, మీకు దాన్ని బట్టి అర్థం అవుతుంది. సో చూసారా, కరెక్ట్ గా వచ్చింది. సో దీన్నే ఎక్సెల్ లో ఏమంటాం అంటే ఫిక్సింగ్ ద రోస్ అండ్ కాలమ్స్ అంటాం అనమాట. ఎక్సెల్ ఫార్ములా ఎట్లా ఫంక్షన్ అవుతుందంటే, యూజువల్ గా మీరు ఒక ఫార్ములా ఇక్కడ రాసినప్పుడు, మళ్ళీ చెప్తా. సో దిస్ థింగ్ F6
ఇంటూ G5 అనే ఫార్ములా రాశారనుకోండి, అది మీరు పక్కదానికి డ్రాగ్ చేశారనుకోండి, యూజువల్ గా ఈ ఫార్ములా ప్యాటర్న్ ఏంటి, ఇది ఎలా అర్థం చేసుకుంటదంటే, ఇది రిజల్టెంట్ సెల్, ఇక్కడ రిజల్ట్ పడుతుంది. సో F6 అనేది ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెల్, G5 అనేది ఎక్కడ ఉంది, టాప్ ఫస్ట్ సెల్. సో నేను ఎప్పుడైతే రైట్ సైడ్ కి డ్రాగ్ చేశాను అనుకోండి, దీనికి దీనికి ఈ సెల్ కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెల్ ఏంటి, ఈ సెల్. మనకు కావాల్సింది ఈ సెల్ తో మల్టిప్లై చేయాలి, ఈ సెల్ తో కాదు. కానీ నేను రైట్ సైడ్ డ్రాగ్ చేయగానే అది ఏం చేసింది, ఈ సెల్ తో ఈ సెల్ ని మల్టిప్లై చేస్తుంది. యాక్చువల్ గా అయితే దీంతో 2 తో ఈ 1 ని మల్టిప్లై చేయాలి. సో యాక్చువల్ గా నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు చూడండి, ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. సో నేను రైట్ కి డ్రాగ్ చేయగానే నా కాలం అనేది మారిపోయింది, ఎఫ్ అనేది జీకి మారిపోయింది రైట్ కి డ్రాగ్ చేయగానే. సో నేనేం చేస్తున్నా, జీ కాలం ముందు కాలం మారకూడదు కాబట్టి, సారీ, ఇక్కడ ఎఫ్ కాలం ముందు నేను రైట్ కి డ్రాగ్ చేసిన కాలం మారకూడదు కాబట్టి ఒక డాలర్ సింబల్ ప్లేస్ చేశాను. అట్లాగే ఇలాగా మల్టిప్లై చేసేటప్పుడు G5 ఇట్లా కిందకి లాగుతున్నప్పుడు 5 కాస్త 6 అయిపోతుంది, మీకు చూపిస్తాను. అట్లాగే దీన్ని ఇలా కిందకి లాగాను అనుకోండి, ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ ఇదేం చేస్తుందో. సో F7 అంటే ఇది, దీన్ని G6 తో మల్టిప్లై చేస్తుంది. G6 అంటే ఏంటి, ఇది. యాక్చువల్ గా నాకు F7 తో G5 మల్టిప్లై చేయాలి. సో నేను ఇలా కిందకి లాగినప్పుడు రో కూడా కదిలిపోతుంది, 5 అనేది 6 కి వచ్చేస్తుంది. సో నాకు ఆ రో కదలకూడదు. రైట్ సైడ్ కి లాగినప్పుడు కాలం కదలకూడదు, కిందకి లాగినప్పుడు రో కదలకూడదు. సో ఇది లాజిక్. సో మనం ఏం చేస్తాం అంటే అందుకే డబుల్ క్లిక్ ఇచ్చి, సో నేను దీన్ని రైట్ సైడ్ కి లాగినప్పుడు కాలం మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు, ఈ కాలంలోనే ఉండాలి. నేను రైట్ కి లాగితే ఈ కాలం రిఫరెన్స్ ఈ కాలంలోకి రాకూడదు, ఎఫ్ఏ ఉండాలి రిఫరెన్స్. ఎందుకంటే ఇదే కదా, వీటితోనే కదా మనం వీటిలో మల్టిప్లై చేసి రిజల్ట్స్ ఈ మధ్య బ్లాక్ లో పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో ఇవి మారకూడదు అనమాట, వీటిని మనం మార్చకూడదు. సో ఆ కాలం ని ఎఫ్ అనే కాలం ని లాక్ చేస్తాను నేను. ఎందుకంటే నేను దేన్నైతే మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ ఎఫ్ కాలం లోనే ఉన్నాయి కదా, సో ఎఫ్ ని లాక్ చేశాను. అట్లాగే నేను రైట్ కి లాగితే, నేను కిందకి లాగితే ఈ రో కూడా కదిలిపోద్ది. రో కదలకుండా నేను జీ దగ్గరికి వచ్చి రోని లాక్ చేశాను. సో దీన్ని లాకింగ్ ఆఫ్ సెల్స్ అంటాం. సో వన్స్ దీన్ని ఇలాగా మనం ట్రాక్ చేసుకుంటే మీకు కావాల్సిన రిజల్ట్ మీకు వచ్చేస్తుంది. చూడండి, ఒక్క చోట ఫార్ములా వేసి మనం ఇదంతా ట్రాక్ చేసాం. సో ఇప్పుడు మన సేల్స్ డేటాలోకి వెళ్ళి ఎన్ఏస్ ఎందుకు వచ్చాయో చూద్దాం. సో ఎన్ఏస్ ఎందుకు వచ్చాయంటే చూడండి, యూజువల్ గా ఇక్కడ ఎక్స్ లుక్అప్ దిస్ థింగ్, దీన్ని ఇందులో వెతికి నాకు ఇందులోంచి ఇమ్మని అడిగా. ఇక్కడ స్మార్ట్ వాచ్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. స్మార్ట్ వాచ్ ఇందులో ఏ ఐటమ్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఈ కిందకు వచ్చేసింది. సో మీరు గమనించినట్లయితే ఈ పైన నేను ఇచ్చిన రిఫరెన్స్ L8 నుంచి L18 దాకా ఇచ్చా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రిఫరెన్స్ ఇచ్చా. అంటే స్మార్ట్ వాచ్ ని ఈ పర్టికులర్ ఈ 8 లో ఉన్న సెల్ ఏది ఉందో దాన్ని పిక్ చేసి ఈ పర్టికులర్ రిఫరెన్స్ L8 నుంచి L18 లోపు ఈ రిఫరెన్స్ లో చెక్ చేసి, అంటే ఈ బకెట్ లో చెక్ చేసి ఈ బకెట్ లో ఉన్న కరస్పాండింగ్ రిజల్ట్ ని నేను ఇమ్మని అడిగాను. కానీ అది దాన్ని నేను ఆ ఫార్ములాని కిందకి లాగినప్పుడు చూడండి, L8 కాస్త నేను కిందకి లాగాను కదా, L9 అయిపోయింది, L9 టు L19 అయిపోయింది. రిఫరెన్స్ మారిపోయింది. చూడండి, ఇందాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది, రోల్స్ రాయల్స్ దాకా ఉంది, కీబోర్డ్ నుంచి రోల్స్ రాయల్స్ దాకా నేను రిఫరెన్స్ ఇచ్చా. ఎప్పుడైతే దాన్ని కిందకి లాగానో రిఫరెన్స్ కూడా మారిపోయింది, ఒక సెల్ కిందకు వచ్చేసింది. స్మార్ట్ వాచ్ నుంచి బ్లాంక్ దాకా వచ్చేసింది. ఈ కింద సెల్ చూద్దాం, ఈ కింద సెల్ చూద్దాం, ఈ జీరోది. సో చూడండి, మొబైల్ ఫోన్ నుంచి ఈ చివరి దాకా వచ్చేసింది. సో నేను కిందకి లాగే కొద్దీ అది ఆ రిఫరెన్స్ ఇలా కిందకి జరిగిపోయింది. మరి కిందకి జరిగిపోతే ఇక్కడ కొంత దూరం వెళ్ళేసరికి, మీరు ఇక్కడికి వెళ్ళేసరికి అన్ని ఎంటీలే ఉంటాయి చూడండి, ఇదిగోండి. అందుకే అది మీకు ఆన్సర్ ఇవ్వలేదు అనమాట. సో అలా రిఫరెన్స్ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు ఫార్ములా రాసేటప్పుడే రిఫరెన్స్ ని లాక్ చేయాలి, టేబుల్ ని లాక్ చేయాలి. నేను ఏం చేస్తానో చూడండి. సో నేను ఇక్కడ రెండింటిని లాక్ చేస్తాను, రోని లాక్ చేశాను, కాలం ని లాక్ చేశాను. అట్లాగే ఇక్కడ కూడా రోని లాక్ చేశా, కాలం ని లాక్ చేశా. ఇక్కడ కూడా తీసుకోండి, రోని కాలం ని కూడా లాక్ చేశాను. ఇక్కడ కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ గా మీకు అన్నిటినీ లాక్ వచ్చేసింది. మీరు ఏ సెల్లోకి వెళ్ళండి, రిఫరెన్స్ ఇదిగోండి,
ఇందులోంచి అదే రిఫరెన్స్ ఉంటుంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇలా ఎక్సెల్ ఎలా ఫంక్షన్ అవుతుందో మీరు ఇలా కిందకి డ్రాగ్ చేసేటప్పుడు ఫార్ములా రెఫరెన్స్లు కూడా డ్రాగ్ అయిపోతాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి మనం ఫార్ములా వేయడం కష్టం కాబట్టి మీరు ఒరిజినల్ గా ఫార్ములా రాసేటప్పుడే మీరు ఇలాగ సెల్ ని లాక్ చేసుకోవాలి. మీరు మీకు సంబంధించిన రెఫరెన్స్లు ఒక కాలం లో ఉన్నాయి. మీరు రైట్ సైడ్ కి డ్రాగ్ చేస్తే కాలం కూడా రైట్ సైడ్ కి జరిగిపోద్ది అనుకోండి. కాలం ముందు ఒక డాలర్ సింబల్ పడేయండి. అప్పుడు మీరు రైట్ సైడ్ కి డ్రాగ్ చేసినా సరే ఆ ఫార్ములాలో ఉన్న రిఫరెన్స్ రైట్ సైడ్ కి డ్రాగ్ అవ్వదు. ఆ రిఫరెన్స్ అలాగే స్టేబుల్ గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం కిందకి డ్రాగ్ చేసాం కదా, ఒరిజినల్ గా ఈ సెల్ లో ఫార్ములా రాసి కిందకి డ్రాగ్ చేసాం, ఇలా కిందకి డ్రాగ్ చేసాం కదా. అలా కిందకి డ్రాగ్ చేస్తే మీకు ఏ రిఫరెన్స్ మారుతుంది? కిందకి డ్రాగ్ చేస్తే రో రిఫరెన్స్ మారుతుంది, అంటే ఈ నెంబర్ అన్నమాట. కిందకి డ్రాగ్ చేసినా సరే రో రిఫరెన్స్ మారకూడదు, అంటే రోని కూడా లాక్ చేసి పడేది. సో అంటే తెచ్చి ఒక తాళం కప్ వేసేసినట్టు అనమాట. నీట్ గా ఆ పర్టిక్యులర్ రిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ పర్టిక్యులర్ బాక్స్ ఏదైతే కనిపిస్తుందో ఆ బాక్స్ లోనే రిఫరెన్స్ ఉంటుంది. మీరు ఫార్ములా మాత్రం నీట్ గా కింద దాకా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అది ఫంక్షనాలిటీ. సో ఆ రకంగా ఫంక్షన్ అవుతుంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఓకే, కావాల్సి చూడండి ఇక్కడ ప్రోడక్ట్ లో బ్లూటూత్ స్పీకర్ ఉంది. బ్లూటూత్ స్పీకర్ కి 15 ఇదిగోండి, అదే ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. ఓకే, సో ఇది ఎక్స్ లుక్అప్ కి సంబంధించింది. లుక్అప్ లో మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ లుక్అప్ ఎలా సెర్చ్ చేస్తుంది అంటే, సపోజ్ ఇక్కడ స్మార్ట్ వాచ్ అని ఉంది. ఈ స్మార్ట్ వాచ్ అనే దాన్ని పిక్ చేసి ఈ ప్రోడక్ట్స్ టేబుల్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ నేను లుక్అప్ రాశాను. ఈ పర్టికులర్ సెల్ లో నేను లుక్అప్ రాశాను. హైలైట్ చేస్తాను, మీకు ఇంకా ఈజీ కనిపిస్తుంది. ఈ పర్టికులర్ సెల్ లో నేను ఫార్ములా రాశాను. ఏం రాశాను? ప్రోడక్ట్ అనే కాలంలో అనే కాలంలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని తీసుకుని నేను ఒక టేబుల్ రిఫరెన్స్ ఇచ్చా. ఆ టేబుల్లో నువ్వు వెతుకు, ఎల్ అనే కాలంలో వెతికి నాకు ఎం అనే కాలంలో దాని కరస్పాండింగ్ వాల్యూని ఇవ్వి అని చెప్పాను. సో ఇది మనకు తెలిసిందే ఫార్ములా స్ట్రక్చర్, అది అలాగే తీసుకొచ్చి పడేసింది. సపోజ్ నాకు ఇక్కడ స్మార్ట్ వాచ్ అని ఉంది కదా, ఇక్కడ కూడా స్మార్ట్ వాచ్ అని ఉంది అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ స్మార్ట్ వాచ్ అని ఉంది అనుకోండి, ఏ వాల్యూని తీసుకొచ్చి ఇస్తుంది? 14 ఇస్తుందా, లేదంటే 1 సెకండ్, ఓకే. So give me 1 second. Okay. సో ఇక్కడ స్మార్ట్ వాచ్ అని ఉంది, సపోజ్ 25 దీని వాల్యూ. ఇక్కడ కూడా కింద స్మార్ట్ వాచ్ అని ఉంది 16. ఇప్పుడు లుక్అప్ అనేది ఏ ఫంక్షన్ ని తీసుకొస్తుంది? 14 ని తీసుకొస్తుందా, 16 ని తీసుకొస్తుందా, 25 తీసుకొస్తుందా? సో ఇక్కడ మీరు చూడండి, స్మార్ట్ వాచ్ అని ఉండగానే ఇక్కడ రెండు ఉన్నాయి. పైన ఒక స్మార్ట్ వాచ్ ఉంది 25, కింద ఒక స్మార్ట్ వాచ్ ఉంది 16. రెండు స్మార్ట్ వాచ్లే. సో ఫస్ట్ ఉన్నది పిక్ చేస్తుందా, లాస్ట్ ఉన్నది పిక్ చేస్తుంది? యూజువల్ గా ఎక్స్ లుక్అప్ ఏం చేస్తుంది అంటే, ఎక్స్ లుక్అప్ కాదు వి లుక్అప్ కూడా, ఏదైనా సరే ఏ లుక్అప్ ఫంక్షన్ అయినా సరే టాప్ ఏదైతే ఉందో పైనుంచి వెతుక్కుంటా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ వాల్యూ తీసుకుని స్మార్ట్ వాచ్ అనే వాల్యూ కంప్యూటర్ సిస్టమ్ లో కాపీ చేసుకుని మీరు ఎల్ అనే దాంట్లో వెతుక్కున్నారు కదా, పైనుంచి కింద దాకా వెతుక్కుంటా వస్తుంది. సో వెతుక్కుంటూ వచ్చినప్పుడు దానికి ఫస్ట్ ఏం దొరుకుతుంది? ఈ స్మార్ట్ వాచ్ దొరుకుతుందా, ఈ స్మార్ట్ వాచ్ దొరుకుతుందా? ఈ స్మార్ట్ వాచ్ దొరుకుతుంది పైన ఉన్నది. సో దాన్ని పిక్ చేసి దాని కరస్పాండింగ్ ఆపోజిట్ లో ఉన్న ఎం కాలం లో ఉన్న వాల్యూ 25 తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేసేసింది. ఇదిగోండి, అదే ఇక్కడ కూడా జరిగింది. సో బట్ యాక్చువల్ గా మీకు ఒకవేళ ఒక దాంట్లో ఒక టేబుల్లో మల్టిపుల్ ఒకే వాల్యూకి మల్టిపుల్ రిజల్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ స్మార్ట్ వాచ్ 25 అని పై నుండి 16 అని కింద ఉన్నట్టు, ఇది ఏం చేస్తుంది అంటే టాప్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసి
దానికి సంబంధించింది మాత్రమే ఇస్తుంది. సో ఇది ఇందులో ఉన్న లిమిటేషన్ అన్నమాట. ఈ లిమిటేషన్ ని మీరు ఓవర్కమ్ కూడా అవ్వచ్చు. దానికి చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు లుకప్ ఫంక్షన్ XLOOKUP రాసేటప్పుడు మీరు ఇక్కడ సింటాక్స్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది అనమాట. అక్కడ చూడండి, ఫస్ట్ లుకప్ వాల్యూ అంటే కీబోర్డ్ ని లుకప్ యారే అంటే ఇదిగోండి ఈ టేబుల్లో ఇక్కడ రిటర్న్ యారే అంటే మీకు ఏది రిటర్న్ కావాలి ఇది. సో వాల్యూ ఇఫ్ నాట్ ఫౌండ్, ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఎన్ఏ ఇవ్వకుండా మీరు స్పేస్ ఇచ్చారనుకోండి, ఎర్రర్ బదులు అక్కడ ఎంటీ స్పేస్ పడుతుంది అనమాట. తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్. సో యూజువల్ గా ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకోండి, మనం ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టుకుంటాం. తర్వాత ఇక్కడ చూడండి, కామా కొట్టగానే ఒక ఆప్షన్ వచ్చింది, సెర్చ్ ఫస్ట్ టు లాస్ట్, సెర్చ్ లాస్ట్ టు ఫస్ట్, బైనరీ సెర్చ్. సో సెర్చ్ ఫస్ట్ టు లార్జ్ అంటే ఏంటంటే కీబోర్డ్ ని పిక్ చేసి ప్రోడక్ట్స్ టేబుల్లో పైనుంచి కింద దాకా ఎత్తికి ఏదైతే పైన దానికి కనపడిందో ఆ వాల్యూని పిక్ చేసి మీకు ఇక్కడ డిస్కౌంట్ కాలం ఇస్తుంది. సెర్చ్ లాస్ట్ టు ఫస్ట్ అన్నారు అనుకోండి, కింద నుంచి పిక్ చేస్తుంది. లాస్ట్ టు ఫస్ట్ కొడతాను చూడండి. ఇప్పుడు మీకు ఏమొస్తుంది అంటే ఇక్కడ కింద 16 వస్తుంది స్మార్ట్ వాచ్ లో. ఈ ఫార్ములా కిందకి డ్రాగ్ చేస్తే ఇదిగోండి లాస్ట్ టు ఫస్ట్ కొట్టా చూడండి, ఇక్కడ 16 వస్తుంది స్మార్ట్ వాచ్. చూడండి, ఇందాక స్మార్ట్ వాచ్ 25 వచ్చింది, స్మార్ట్ వాచ్ 16 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ వర్డ్ పిక్ చేసి కింద నుంచి వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు కింద నుంచి ఫస్ట్ ఏం కనిపించింది, స్మార్ట్ వాచ్ ఇది కనిపించింది, 16 వాల్యూ ఉన్న స్మార్ట్ వాచ్ కనిపించింది. సో ఆ వాల్యూ తీసుకొచ్చి అక్కడ ప్రింట్ చేస్తారు. సో మీరు పై నుంచి వెతుక్కోవాలా కింద నుంచి వెతుక్కోవాలా అనేది మీ ఇష్టం. మీ డేటా బట్టి, మీ స్ట్రక్చర్ బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు XLOOKUP ఫంక్షన్ తో డిఫరెంట్ గేమ్స్ ఆడుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం పివట్ టేబుల్స్ చూద్దాం. సో ఇది లుకప్ ఫంక్షన్స్, అంతకన్నా ఏం లేదు, చాలా సింపుల్ ఫంక్షన్స్, చాలా ఈజీ ఫంక్షన్స్. సో నేను దానికోసం ఈ డిస్కౌంట్ అనే కాలం ని డిలీట్ చేసేస్తాను. సో మనకున్న ఈ సేల్స్ డేటాతో అసలు పివట్ టేబుల్స్ అంటే ఏంటి, పివట్ టేబుల్స్ ఎలా యూజ్ అవుతాయి, పివట్ యూజ్ చేసి మీరు రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయొచ్చు నేను మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పివట్ టేబుల్స్ వేసేటప్పుడు బ్రెయిన్ లో పండగ గుర్తుపెట్టేసుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే, మీరు పివట్ టేబుల్స్ వేసేటప్పుడు టేబుల్ కింద డేటాని కన్వర్ట్ చేయండి. ఈ డేటాని నార్మల్ డేటా కింద ఉంచేయద్దు, టేబుల్ కింద కన్వర్ట్ చేయండి. టేబుల్ కింద ఎందుకు కన్వర్ట్ చేయాలి అంటే, సపోజ్ ఇక్కడ ఎక్సెల్ కి ఒక ఇన్హరెంట్ ఫీచర్ ఉంది. మీరు నార్మల్ గా డేటాని ఇట్లాగా చైతన్య, రమేష్, సతీష్ అని రాసి ఇక్కడ సేల్స్ వాల్యూ ఎంటర్ చేశారు అనుకోండి, 12,500, 13,500, 3,500 అట్లా ఎంటర్ చేశారు అనుకోండి, ఎక్సెల్ ఎట్లా క్యాచ్ చేస్తుంది అంటే ఈచ్ సెల్ వైడ్ వీడేదో డేటా పెట్టాడు అని అనుకుంటది, కానీ ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో వీడు ఒక ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తున్నాడు అని చెప్పి ఎక్సెల్ అర్థం చేసుకోదు. ఎక్సెల్ కి ఎంతసేపు ఏదో నార్మల్ గా మాన్యువల్ గా వీడు J7 లో చైతన్య అని రాశాడు, K7 లో 12,500 వేసాడు, అట్లాగే J8 లో రమేష్ అని రాశాడు, K8 లో 13,500 వేసాడు. సో దాని అండర్స్టాండింగ్ అంతా అక్కడ దాకే ఉంటది. ఇండివిజువల్ గా సెక్షన్ గా మీరు బైఫర్కేట్ చేసి వేసేసారు. సో ఎప్పుడైతే దీని అంతటిని కలిపి నేను Ctrl+T కొట్టి టేబుల్ కింద కన్వర్ట్ చేశానో, ఎక్సెల్ యొక్క థింకింగ్ మారిపోద్ది అనమాట. అంటే మీరు ఎక్సెల్ కి ఏం చెప్తున్నారంటే ఇదంతా డేటా కూడా ఒక విషయానికి సంబంధించింది, ఇదంతా డేటా ఒకదానికొకటి రిలేటెడ్ అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఎలా చేశారో ఎక్సెల్ అనాలిసిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎక్సెల్ మీకు ఇచ్చే సజెషన్స్ కూడా చాలా పర్సనలైజ్డ్ గా ఉంటాయి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని మీరు టేబుల్ కింద కన్వర్ట్ చేయండి. సో కన్వర్ట్ చేశాక సపోజ్ చూడండి, నేను ఇక్కడ రేపు పొద్దున్న 19 జనవరి 2025 ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మూమెంట్ ఇక్కడ డేట్ వేసి ఎంటర్ కొట్టగానే చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ కూడా అది టేబుల్లోకి తీసేసుకుంది. సో అట్లాగే ఏదైతే టేబుల్లోకి తీసేసుకుందో ఆ టేబుల్ డిజైన్కి వెళ్ళి నేను చూస్తే ఆ టేబుల్ కి ఒక నేమ్ ఉంది. అంటే ఈ డేటా అంతా కూడా సేల్స్ అనే నేమ్ తో ఎక్సెల్ సేవ్ చేసుకుంటది. నేమ్ మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. నేను మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్తాను నేమ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో. జస్ట్ టేబుల్ డిజైన్ లోకి వెళ్ళి బజాజ్ సేల్స్ అని పెట్టుకుందాం పోనీ, లేదంటే
ఇయర్లీ సేల్స్ అని పెట్టుకుందాం. ఇయర్లీ స్పేస్ యూజువల్ గా వాడకండి, అండర్ స్కోర్స్ వాడుకోండి. సో ఇయర్లీ సేల్స్ అని పెట్టుకోండి. సో ఇయర్లీ సేల్స్ అనే డేటా, ఇయర్లీ సేల్స్ అంటే ఏంటంటే ఎక్సెల్ దృష్టిలో దానికి ఒక రేంజ్. అదేంటి 10,000 1,10,000 రోస్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ A7. సో A7 నుంచి 1,10,000 అనే రో దాకా, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే A7 నుంచి ఈ పర్టికులర్ G1,07,000 దాకా ఇంత డేటా అంతటిని కూడా అది ఒక రిలేషన్షిప్ ఫామ్ చేసుకుంటది. ఓకే, ప్రతి దానికి ఒకటి రిలేషన్షిప్ ఉందన్నమాట. మీరు ఎప్పుడైతే కింద కొత్తగా ఒక వాల్యూ తెచ్చి యాడ్ చేశారో అది ఆ రిలేషన్షిప్ లోకి దీన్ని కూడా కలుపుకుంటది. ఓకే, వీడు కూడా మనకి రిలేటెడ్ ఫెలోయే, వీడు కూడా ఈ డేటాకి సంబంధించిన వాడే. సో ఎప్పుడైనా ఈ డేటా అడిగినప్పుడు ఈ ఈ ఈ కింద ఎడిషన్ ని కూడా మనం యాడ్ చేసి ఇవ్వాలన్నమాట అని చెప్పి ఎక్సెల్ ఒక అండర్స్టాండింగ్ లోకి వస్తుంది. సో ఇక్కడ నేనేం రాస్తానంటే చైతన్య, ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఏదో 007 అని పెడదాం మామూలుగా, లేదా ఇది కాపీ చేసి ఇదే ఆర్డర్ నెంబర్ లాస్ట్ లో ఇక్కడ ఏదో 12 ఎంత వేద్దాం, హైదరాబాద్. ఇక్కడ ప్రోడక్ట్ కూడా రోల్స్ రాయల్స్ 20%. సో ఇదే కాస్ట్. దేవుడి దగ్గర నేను కూడా రోల్స్ రాయల్స్ కొనుక్కున్నాను అనుకుందాం కాసేపటికి. సో అట్లా పెట్టిన వెంటనే ఆ ఫార్మాటింగ్ ఒకటే అప్లై అయ్యింది అని అనుకోవడం కాదు, ఆ ఫార్మాటింగ్ వెనకాల చాలా మీనింగ్ ఉంది అనమాట. ఆ ఫార్మాట్ అది ఎందుకు అప్లై చేస్తుందంటే ఇదంతా ఒక సెక్షన్. ఇప్పుడు మీరు కొన్ని ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు చూస్తే గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీస్ లో చూడండి, ఒక గోడ ఉంటది, దాటి మనం లోపల రానివ్వరు, మొత్తం హై అండ్ సెక్యూరిటీ ఉంటది. ఆ లోపలికి వెళ్ళాలంటే మనకి యాక్సెస్ ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా నార్మల్ సొసైటీ నుంచి మేము కొంచెం డిఫరెంట్, ఇది మా సొసైటీ మా కాలనీ అని చెప్పుకోవడానికి కట్టుకున్నది. ఇది కూడా అంతే, ఎక్సెల్ కూడా నార్మల్ డేటా నుంచి మీరు ఏదైతే టేబుల్ కింద కన్వర్ట్ చేస్తారో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తారు. సో ఇక్కడ ప్రాఫిట్ అని ఇంకో కాలం రాశారు అనుకోండి, ఆటోమేటిక్ గా చూడండి ఈ కాలం అంతటికి సెపరేట్ గా ఒక ప్యాటర్న్ వచ్చేసింది. అంటే ఎక్సెల్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే ఈడేదో కాలం క్రియేట్ చేస్తున్నాడు, అది కూడా ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డేటాకి సంబంధించింది అని చెప్పి అర్థం చేసుకుంటుంది. సో అందుకనే మీరు ఫస్ట్ ఏ డేటా క్రియేట్ చేసినా, ఏ పివట్ టేబుల్ చేసేటప్పుడు మీరు ఏ డేటా తీసుకున్నా, ఏ డేటాతో పివట్ వేద్దాం అనుకున్నా సరే ఫస్ట్ థింగ్ మీరు టేబుల్ కింద కన్వర్ట్ చేయండి. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే రేపొద్దున ఈ డేటాలో ఎటువంటి చేంజెస్ చేసినా, ఎటువంటి థింగ్స్ చేసినా అక్కడ డైనమిక్ గా పివట్ టేబుల్ లో కూడా చేంజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. నెక్స్ట్ థింగ్, మీరు ఎప్పుడైతే ఇలా టేబుల్ ఉందో ఈ టేబుల్లో ఎక్కడో ఒకటి క్లిక్ చేయండి, ఏదో ఒక పాయింట్, ఏదో ఒక సెల్ లో క్లిక్ చేసి ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివట్ టేబుల్స్ అని ఉంటాయి. పివట్ టేబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక సమ్మరీ చూపిస్తుంది. మీరు కనుక చూసినట్లయితే ఇది మన టేబుల్ నేమ్, ఇది ఎక్కడో చదివినట్టు ఉంది అనుకోకండి. ఇయర్లీ అండర్ స్కోర్ సేల్స్ అనేది ఇప్పుడే మనం ఎడిట్ చేసిన టేబుల్ నేమ్. కావస్తే చూడండి మీకోసం ఇప్పుడు ఇంకా ఎడిట్ చేస్తా, y_s అని పెడతాను. మీరు మళ్ళీ ఇన్సర్ట్ లోకి వెళ్ళి పివట్ టేబుల్ కొట్టగానే చూడండి y_s అని వచ్చింది. సో అంటే ఈ టేబుల్లో ఎక్కడ ఏ సెల్ మీద క్లిక్ చేసి పివట్ టేబుల్ ఇన్సర్ట్ చేయమన్నా మొత్తం ఈ టేబుల్ రేంజ్ అంతటిని ఇది తీసుకుంది. సో సెకండ్ క్వశ్చన్ అది ఏమడుగుతుందో చూడండి, న్యూ వర్క్ షీట్ ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్. ఆ పివట్ టేబుల్ ని అంటే ఏదైతే కొత్తగా రిపోర్ట్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఆ రిపోర్ట్ ని న్యూ వర్క్ షీట్ లో పెట్టినా, ఎగ్జిస్టింగ్ ఈ వర్క్ షీట్ లోనే పెట్టినా, న్యూ వర్క్ షీట్ లోనే యూజువల్ గా మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, యాడ్ దిస్ టు ద డేటా మోడల్ అని. యూజువల్ గా దీన్ని అట్లా వదిలేయండి, నేను దీనికి సంబంధించి అడ్వాన్స్ క్లాసెస్ చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను. సో ఓకే క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త వర్క్ షీట్ ఓపెన్ అయిపోయింది, కింద ఒక సెపరేట్ షీట్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి మీరు చూడండి ఇక్కడ, ఇదిగోండి ఈ షీట్ 5 ఇక్కడ పివట్ అని రాసుకుందాం మిస్ అయిపోకుండా. ఓకే, ఇక్కడ ఒక కొత్త వర్క్ షీట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ ఏదో ఉంది, పివట్ ఫీల్డ్స్ అని, చూస్ ఫీల్డ్స్ టు యాడ్ సంథింగ్, ఇక్కడ ఏవో ఉన్నాయి. ఇక్కడ కూడా 4 ఏదో దాన్ని ఏమంటారు డిఫరెంట్ గా ఏదో ఒక
4 బాక్సెస్ వచ్చాయి, 4 క్వాడ్రంట్స్ వచ్చాయి. అసలు అవి ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి ఇప్పుడు చూద్దాం. యూజువల్ గా పివట్ టేబుల్ ఇదంతా కూడా ప్లే ఏరియా. ఇప్పుడు క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, క్రికెట్ గ్రౌండ్ అంతా ఫీల్డర్స్ నుంచి ఉంటారు, కానీ మెయిన్ ప్లే ఏరియా ఏంటో చెప్పండి, పిచ్. ఆ పిచ్ దగ్గర బ్యాట్స్మెన్ ఉంటాడు, ఆ పిచ్ దగ్గరే వికెట్ కీపర్ ఉంటాడు, ఆ పిచ్ దగ్గరే బౌలర్ బాల్ వేస్తాడు. సో అది మెయిన్ ఏరియా. కానీ బాల్ మాత్రం మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతుంది, ప్లేయర్స్ మాత్రం మొత్తం గ్రౌండ్ అంతా సర్క్యులేట్ అయ్యి ఉంటారు. అట్లాగే ఇది పిచ్, మనం ఆట అంతా ఇక్కడే ఆడతాం, రిజల్ట్ మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? ఇది పిచ్, ఇది క్రికెట్ గ్రౌండ్. సో గేమ్ అంతా కూడా ఇక్కడే ఆడతాం, రిజల్ట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ దీంట్లో చూస్తే పివట్ ఫీల్డ్స్ లో ఇవన్నీ నథింగ్ బట్ మనకున్న కాలమ్స్. మనం ఏదైతే టేబుల్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ టేబుల్లో కాలమ్స్, డేట్ అనే కాలం, నేమ్ ఆఫ్ ద కస్టమర్, ఆర్డర్ ఐడి, సిటీ, ప్రోడక్ట్, డిస్కౌంట్ పర్సంటేజ్, సేల్స్, ఇవన్నీ మన కాలమ్స్ అన్నమాట. సో సింపుల్ గా ఈ 4 ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనేం చేస్తానంటే నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని పట్టుకుని లెఫ్ట్ క్లిక్, మౌస్ కి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి నొక్కి పట్టుకుని దాన్ని ఇట్లా తీసుకొచ్చి రోస్ లో వేస్తా. సో చూడండి నాకు ఎంత మంది కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరినీ లైన్ గా ఒకరి తర్వాత ఒకరిని ఎక్సెల్ లిస్ట్ చేసి చూపించేసి, సో వీళ్ళందరూ కూడా డూప్లికేట్స్ లేకుండా కనపడతారు అనమాట. సపోజ్ అయినా ఆండ్రా అనే వ్యక్తి ఫస్ట్ కనిపిస్తుంది కదా, అయినా ఆండ్రా, అయినా బక్షి, అయినా భరద్వాజ్, వీళ్ళందరూ కూడా 2-3 టైమ్స్ మేబీ కొని ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక్కసారి చూపిస్తారు. ఓకే, ఎన్ని రోస్, నేను ఒక కాలం ని తీసుకొచ్చి రోలో వేసాను అనుకోండి, యునిక్ వాల్యూస్, ఆ కాలంలో ఉన్న యునిక్ వాల్యూస్ అంతా కూడా చూపిస్తాను. నేను ఇప్పుడు దీన్ని అన్టిక్ చేసి సిటీని తీసుకొచ్చి రోలో వేస్తాను. చూడండి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, పూణే, లక్నో, ఇట్లా కనిపించింది. ఈసారి ప్రోడక్ట్ వేద్దాం. ఓకే, చూడండి, ల్యాప్టాప్, బ్లూటూత్ స్పీకర్, కీబోర్డ్, మౌస్, ఇట్లా. సో ఒక దాన్ని తీసుకొచ్చి, ఒక కాలం ని తీసుకొచ్చి మనం రోలో వేస్తే అవన్నీ కూడా రోస్ లో కనిపిస్తాయి. ఇదిగోండి, ఇవన్నీ రోయే కదా, 4, 5, 6, 7 రోయే కదా, అందులో ఉన్న ఐటమ్స్ అన్ని రోస్ లో కనిపిస్తాయి. అదే నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా పక్కకంటే అది పోతుంది. అదే నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని తీసుకొచ్చి నేను కాలంలో వేస్తాను. సో చూడండి, కాలమ్స్ లో కనిపించాయి ఇవన్నీ, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, అందులో కనిపించాయి. చూడండి ఇలాగా మొత్తం ఎన్ని నేమ్స్ ఉన్నాయి, అన్ని నేమ్స్. సో ఇట్లా బయటపడేసి ఈసారి ప్రోడక్ట్ ని తీసుకొచ్చి లేదా సిటీని తీసుకొచ్చి కాలంలో వేస్తాను. సో చూడండి, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్. సో రోస్ లో మీరు దేన్నైనా వేస్తే అది వెర్టికల్ గా కనిపిస్తుంది, పైనుంచి కిందకి. కాలంలో తీసుకొచ్చి ఏదైనా కాలం వేస్తే అది అడ్డంగా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, అట్లా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదంతా సరే ఒక గేమ్ లా ఉంటది, ఒక సుడోకో పజిల్ లా ఉంటది. ఇందులో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండవు. పివట్ టేబుల్ ఇలాగే వేయాలని ఉండదు. రూల్స్ ఆఫ్ ద గేమ్ చెప్తాను, ఎట్లా ఆడాలో చెప్తాను, తర్వాత ఆట అంతా మీ ఇష్టం. ఆ అనాలిసిస్ అంతా ఎంత హై అండ్ అనాలిసిస్ చేస్తారో, ఎంత బ్యూటిఫుల్ రిపోర్ట్ తీసుకొస్తారు అనేది అది మీ క్రియేటివిటీ, మీ గేమ్ అది. సపోజ్ టెండూల్కర్ కి, సచిన్ టెండూల్కర్ కి, శ్రీశాంత్ కి, మహేంద్ర సింగ్ ధోనికి, వీళ్ళందరికీ క్రికెటర్స్ అందరికీ కూడా రూల్స్ ఆఫ్ గేమ్ ఒకటే. సో వాళ్ళ క్రియేటివిటీ బట్టి, వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళ గేమ్ ఉంటుంది గ్రౌండ్ లో. ఇది కూడా అంతే. సో జస్ట్ ఈ పివట్ టేబుల్ రూల్స్ చెప్తాను, గేమ్ అంతా మీ ఇష్టం. సో నేనేం చేస్తానంటే సరదాగా దీంతో ఒక రిపోర్ట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఇదే నేమ్ ఆఫ్ ద కస్టమర్ ని తీసుకొచ్చి నేను వాల్యూస్ లో వేస్తున్నాను. చూడండి, వాల్యూస్ లో వేస్తే ఇదేంటి 10,003 అని చూపించింది, సారీ 1,03 అని చూపించింది. సో దాని అర్థం ఏంటి, చూసారా? ఇదిగోండి కౌంట్ చాలా చిన్నది ఉంది, మీకు కనపడకపోవచ్చు. 1,03 అని, 1,03 కస్టమర్స్ ఉన్నారు, 1,03 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట. సో పివట్ టేబుల్ లో నేమ్ ఆఫ్ ద కస్టమర్ అనే కాలం ని తీసుకొచ్చి నేను వాల్యూస్ లో డైరెక్ట్ గా వేసాను అనుకోండి, వాల్యూస్ అనే క్వాడ్రంట్ లో వేసాను అనుకోండి, అక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఆఫ్ డేటా ఉంది, దానికి కౌంట్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మ్యాజిక్ చూద్దాం. ఈ వాల్యూస్ లోనే గేమ్ అంతా ఉంటుంది. ఇక్కడ చిన్న డ్రాప్ డౌన్ ఉంటుంది, ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిమూవ్ ఫీల్డ్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని ఉంది చూడండి, దాన్ని డబల్ క్లిక్ చేయండి.
ఇక్కడ చూడండి, సమ్, కౌంట్, యావరేజ్, మ్యాక్స్, మిన్, ప్రోడక్ట్, కౌంట్ నెంబర్స్, స్టాండర్డ్ డీవియేషన్, వాల్యూస్, వేరియబుల్స్, విఏఆర్పి, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి. సో దాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఇప్పుడు ఒక కొత్త రిపోర్ట్ చెప్తాను నేను. ఇప్పుడు నాకేంటంటే నేను రిపోర్ట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఏ సిటీకి ఎంత సేల్ అయింది నాకు తెలుసుకోవాలని ఉంది. మనం ఇదివరకు ఏం చేసాం, ఏ సిటీకి ఎంత సేల్ ఉంది తెలుసుకోవాలంటే సమ్ ఇఫ్స్ ఫార్ములా వాడి ఒక కాలంలో సిటీస్ అన్ని వేసుకున్నాం. ఒక కాలంలో సిటీస్ అన్ని వేసుకుని ఒక కాలంలో సమ్ ఇఫ్స్ రాసి ఫార్ములా ద్వారా ఫిగర్ ని రప్పించాం. సో ఇదే కదా మనం ఇదివరకు చేసింది. ఇప్పుడు ఎంత సింపుల్ గా చేయొచ్చో నేను చూపిస్తాను. సిటీని తీసుకొచ్చి రోస్ లో వేయండి. సో సిటీస్ అన్ని ఇట్లా వచ్చేస్తాయి పై నుంచి కిందకి. అట్లాగే సేల్స్ ఎక్కడ ఉంది, సేల్స్ ని తీసుకొచ్చి వాల్యూస్ లో వేయండి. సో ఏ సిటీలో ఎంత సేల్ జరిగిందో వచ్చేస్తుంది. మీరు ఒక్క ఫార్ములా కూడా వాడక్కల్లా. ఇట్స్ ఎ సింపుల్ రిపోర్ట్, బ్యూటిఫుల్ రిపోర్ట్, టాంజిబుల్ రిపోర్ట్. సో మీకు సమ్ వద్దు, యావరేజ్ కావాలి. ఇదివరకు ఏం చేసాం, ఆ ఫార్ములా దగ్గరికి వెళ్ళి సమ్ ఇఫ్ బదులు యావరేజ్ ఇఫ్స్ పెట్టాం. సో ఇప్పుడు అలా ఏం కాదు, ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి సమ్ తీసేసి యావరేజ్ పెట్టండి. ఏ సిటీలో ఎంత యావరేజ్ సేల్ జరిగిందో మీకు చెప్పేస్తుంది. సో అట్లా కాదు, ఏ సిటీలో ఎంత సేల్ జరిగింది, ఎన్ని క్వాంటిటీస్ అమ్ముడిపోయాయో తెలియాలనుకోండి, వాల్యూ ఫీల్డ్స్ లోకి వెళ్ళి కౌంట్ పెట్టండి. సో ఏ సిటీలో అహ్మదాబాద్ లో 1043 అమ్ముడే, బెంగళూరులో 1030 అమ్ముడే, చెన్నై 974. సో అట్లా మీకు కౌంట్ చెప్తుంది అనమాట. సో మళ్ళీ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి మీరు ఈసారి కౌంట్ కూడా కాదు, ఏదైతే పోయిందా ఒకసారి, కౌంట్ కూడా కాదు, ఈసారి అహ్మదాబాద్ లో జరిగిన మాక్సిమం సేల్ వాల్యూ ఎంత తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో జరిగిన మాక్సిమం సేల్స్ వాల్యూ తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి. మ్యాక్స్ కొట్టండి. సో ఏ సిటీలో ఎంత మాక్సిమం సేల్ ఏం జరిగిందో తెలుస్తుంది. సో ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్, ఇంకొక టాంజిబుల్ ఫీచర్, నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే, ఈ అహ్మదాబాద్ రేపొద్దున మా మేనేజర్ అడిగాడు, ఓకే ఇదంతా బాగానే ఉంది, అందులో ఢిల్లీకి సంబంధించిన డేటాతో నాకు కొంచెం డౌట్ ఉంది, దాన్ని చూపించు అని అడిగాడు అనుకోండి. ఈ నెంబర్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తే ఢిల్లీకి సంబంధించిన డేటా అంతటిని ఇది సెపరేట్ గా ఒక షీట్ క్రియేట్ చేసి పడేస్తుంది. చూడండి, డీటెయిల్ 1 అని చెప్పి ఒక షీట్ క్రియేట్ చేస్తుంది. ఈ డీటెయిల్ 1 లో ఉన్న డేటా అంతా కూడా ఢిల్లీకి సంబంధించిన డేటా. మీరు ఈ డేటాతో మీకు కావాల్సిన అనాలిసిస్ మీరు చేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు కాబట్టి నేను దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా డీప్ డౌన్ దీని మీద డబుల్ క్లిక్ ఇవ్వగానే ఆ డేటాకి సంబంధించిందంతా కూడా సెపరేట్ షీట్ లో మీకు దాన్ని ఇస్తుంది, మీరు ఫర్దర్ గా అనాలిసిస్ చేసుకోవడానికి. సో ఇంకొకటి కిందకు వచ్చేసి మళ్ళీ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మినిమం కొట్టారనుకోండి, మినిమం సేల్ ని అది చూపిస్తుంది. సో మీరు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, సేల్స్ ని వాల్యూస్ లో ఒకసారి పెట్టాం కదా, పెట్టి మినిమం పెట్టుకున్నాం కదా, మినిమం ని నేను సేల్స్ సమ్ కింద మారుస్తాను. సో నేను ఇంకోసారి ఏం చేస్తానంటే ఇదే సేల్స్ ని మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేస్తాను. అప్పుడు కొత్త కాలంలో మళ్ళీ సేల్స్ వచ్చింది, ఇక్కడ ఒకటే సేల్ వచ్చింది, ఇక్కడ ఒకటే వాల్యూ వచ్చింది. సో ఈసారి ఇక్కడ ఏం చేస్తాను, సమ్ బదులు కౌంట్ పెట్టుకుంటాను, మళ్ళీ దీన్ని సేల్స్ ని ఇక్కడికి డ్రాగ్ చేస్తాను. థర్డ్ టైం వచ్చింది. సో ఈసారి ఇక్కడ కౌంట్ బదులు మ్యాక్స్ పెట్టుకుంటాను. సో అట్లాగే చాలా సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్రాగ్ చేసుకుని అక్కడ కౌంట్, మ్యాక్స్, మిన్ ఇవన్నీ పెట్టుకుంటే ఒకటే రిపోర్ట్ లో ఒక్క ఫార్ములా వేయకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో ఎంత అనాలిసిస్ జనరేట్ చేసాం మీరు చూడండి. సో ఇక్కడ నేమ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ సిటీ అని పెడతాను, ఇక్కడికి వచ్చేసరికి సేల్స్ అని పెడతాను, ఈ పక్కకు వచ్చేసరికి ఇది కౌంట్ కదా, కౌంట్ అని పెడతాను, ఈ పక్కకు వచ్చేసరికి మ్యాక్స్ సేల్ అని పెడతాను. సో చూడండి, అహ్మదాబాద్ సిటీలో టోటల్ ఇంత సేల్ చేసాం మనం, 2,63,11,552 రూపాయలు సేల్ చేసాం. ఆ సేల్ లో 1043 ఐటమ్స్ అమ్మి మనం ఇంత సేల్ జనరేట్ చేసాం. అందులో మాక్సిమం ఉన్న సేల్ వాల్యూ 49,707 రూపీస్ అనమాట. సో ఇది దీని స్ట్రక్చర్, ఇది దీని యొక్క దాని ఏమంటారు అనాలిసిస్. సో అట్లాగే ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ మీరు ఇట్లా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది సగం గేమే నేను మీకు చెప్పా, ఇది నాట్ ఈవెన్ 20% ఆఫ్ ద గేమ్. రెస్ట్ 80% మీరు ఎలా ఆడచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇందాక మనం ఏం చేసాం, సేల్స్ ని ఒకేసారి ఇదిగోండి 2 సార్లు ఇక్కడ డ్రాగ్ చేసాం, 2 సమ్మే చూపిస్తుంది. చూడండి, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్, సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్.
సో ఒకదాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సెకండ్ దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సమ్మరైజ్ వాల్యూ బై పక్కన షో వాల్యూస్ యాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో షో వాల్యూస్ యాజ్ కొట్టి ఇక్కడ క్యాలిక్యులేషన్ లో పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ కాలమ్ టోటల్ అని పెట్టారు అనుకోండి. పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ పెడతాను నేనైతే. పెట్టారు అనుకోండి, చూడండి ఈ సేల్ ఇందులో ఈచ్ సిటీ ఎంత పర్సెంట్ సేల్ చేస్తుందో ఇక్కడ జనరేట్ చేసేస్తుంది. సో ఇలాగా మీరు డేటాని ఇలా చూడడం కంటే ఇలా చూస్తే, ఈ రకంగా చూస్తే మీరు ఇంకా ఎక్కువ అనలైజ్ చేయగలరు. అంటే మొత్తం అన్ని సిటీస్ నుంచి ఒక 100 రూపాయలు వస్తే 30 రూపాయలు మాత్రం 30 రూపాయలు కోల్కతా నుంచి మాత్రమే వచ్చాయి. అంటే కోల్కతా ఎంత సేల్ జనరేట్ చేస్తుందో చూడండి. కోల్కతా బ్రాంచ్ ఎంత ఇంపార్టెంట్ బ్రాంచ్ మనకి. అట్లాగే మొత్తం అంతా కలిపి ఒక 100 రూపాయలు సేల్ జనరేట్ అయితే 6 రూపీస్ మాత్రమే అహ్మదాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి 666 రూపీస్ వస్తున్నాయి. అట్లాగే కోల్కతా తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ బ్రాంచ్ ఏంటి? హైదరాబాద్. సో చూడండి 18% ఉంది. అట్లా కాకుండా మీకు టాప్ పర్సంటేజ్ వైడ్ సార్ట్ అవుట్ అవుతూ 30 నుంచి 6 దాకా కిందకి లిస్ట్ అవుట్ అవ్వాలనుకోండి, ఏం లేదు ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సమ్మరైజ్ షో వాల్యూస్ యాస్ అని ఉంది కదా, సారీ సార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కొట్టారు అనుకోండి, నీట్ గా హైయెస్ట్ వాల్యూస్ అన్ని పైన, హై పర్సంటేజ్ సేల్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవన్నీ పైన, తక్కువ కాంట్రిబ్యూట్ చేసేవన్నీ కింద వస్తాయి. అట్లా కాకుండా సార్ట్ లోకి వెళ్ళి మీరు లార్జెస్ట్, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అని కొట్టారు అనుకోండి, తక్కువ కాంట్రిబ్యూట్ చేసేవన్నీ పైన, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవన్నీ కింద పెట్టి అది సార్ట్ చేసేస్తుంది. సో దీంతో ఇంకొక బ్యూటీ చెప్తా, ఈ పివట్ టేబుల్స్ తో. వన్స్ మీరు పివట్ టేబుల్ వేసేసారు, అంత బాగుంది. ఈ పివట్ టేబుల్స్ కి మీరు కండిషనల్ ఫార్మేటింగ్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. సపోజ్ బాగా 10% కన్నా తక్కువ కాంట్రిబ్యూట్ చేసే సిటీస్ లో మీరు బ్రాంచెస్ తీసేద్దాం అనుకుంటున్నారు. సో మీరు అప్పుడు సి కాలం లో దాన్ని సెలెక్ట్ చేసుకుని కండిషనల్ ఫార్మేటింగ్ కి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్ లెస్ దాన్ 10 అని కొట్టారు అనుకోండి, అవన్నీ %10 అని కొట్టారు అనుకోండి, లెస్ దాన్ 10 కాంట్రిబ్యూట్ చేసేవన్నీ కూడా మీకు చూపిస్తుంది. సపోజ్ 10 మరి ఎక్కువ లేండి, 5 పెడదాం. అంటే అన్ని 10 కింద ఉన్నాయి కాబట్టి సరదాగా మన ఎగ్జాంపుల్ కోసమే కదా 6 పెడదాం. పోనీ 6% కింద ఉన్నవన్నీ బ్రాంచ్లన్నీ మనం తీసేద్దాం. ఇదిగోండి 6% కన్నా తక్కువ ఈ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో నాకు ఇప్పుడు నేను ఇంట్లో రిపోర్ట్ జనరేట్ చేసి పెట్టుకున్నా, అది ఈ షీట్ లో ఉంది. ఈ షీట్ లో ఉన్న రిపోర్ట్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ షీట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ ఏ అప్డేట్స్ జరిగినా ఆటోమేటిక్ గా ఆ డేటా ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సపోజ్ సేల్స్ డేటాలోకి వెళ్ళి కింద నాకు ఇంకొక కస్టమర్ వచ్చాడు. అదే రోజు సచిన్ టెండూల్కర్ అనే కస్టమర్ నా షాప్కి వచ్చారు. వచ్చి ఇదే ఆర్డర్ కొనుక్కున్నారు. ఈసారి హైదరాబాద్ లో కాదు, ఏదైనా కొత్త ఊరు పేరు చెప్తాం, అక్కడ మన డేటా అప్డేట్ అవుతుందో లేదో తెలుస్తుంది. సో ఈసారి అమలాపురంలో ఉన్న మన షాప్ లో కొనుక్కున్నారు. రోల్స్ రాయల్స్ కాదు, ఒక క్రికెట్ బ్యాట్ వచ్చి పట్టుకెళ్ళారు, లేదా మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. సచిన్ అమలాపురం ఎందుకు వచ్చాడని అడగండి, నాకు కూడా తెలియదు, జస్ట్ ఎగ్జాంపుల్. సో ఒక క్రికెట్ బ్యాట్ 25,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. ఓకే, సో ఇప్పటిదాకా మన సిటీస్ లో చూడండి అమలాపురం అనేది లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. సో అమలాపురం సిటీయా కాదా అని అడగండి, ఎందుకంటే సిటీ అనే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, వన్స్ మీరు ఇక్కడ ఎంటర్ కొట్టగానే ఇక్కడ ముంబై, చెన్నై, జైపూర్, పూణే మనం ఇక్కడ టైప్ చేసింది రియల్ టైంలో ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది అని చెప్పాం కదా, మరి ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు? సో దీనికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ డేటా అనే ట్యాబ్ ఉంటుంది, ఆ డేటా ట్యాబ్ లోకి వెళ్ళి రిఫ్రెష్ కొట్టాలి. అప్పుడు చూడండి మనం ఇక్కడ కొత్తగా జనరేట్ చేసిన అమలాపురం సిటీ, అందులో ఇప్పటిదాకా 25,000 రూపాయలు సేల్స్ జరిగాయి. 0.01% మాత్రమే అది అమలాపురం కాంట్రిబ్యూట్ చేస్తుంది మొత్తం సేల్స్ అమౌంట్ లో. సో చూసారా, ఎప్పుడు ఇక్కడ ఏ చేంజ్ జరిగినా, ఎలాంటి చేంజ్ జరిగినా అది తీసుకొచ్చి ఈ రిపోర్ట్ లో మీకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది అనమాట, ఆ యొక్క చేంజెస్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదే రిపోర్ట్ ని నేను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాను చూడండి. సో ఇప్పుడు సిటీ వైడ్ నాకు సేల్ కనిపిస్తుంది. ఇప్పుడు నాకు సిటీ వైడ్ ఏ ప్రోడక్ట్ కి ఎంత అమ్మాయని తెలియాలి.
సపోజ్ ఇప్పుడు సిటీ ఇక్కడ తీసేసి నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ప్రోడక్ట్ వైడ్ నాకు సేల్, ప్రోడక్ట్ వైడ్ కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది. అప్పుడు ఏ ప్రోడక్ట్ అయితే తక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుందో దాన్ని నేను ఆపేస్తా, ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుందో దాన్ని నేను రన్ చేసుకుంటాను. అది నాకు పెద్ద ప్రాబ్లం కాదు. సో ప్రోడక్ట్ తీసేసి కస్టమర్ పెట్టాను అనుకోండి, రోస్ లో ఏ కస్టమర్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఏ కస్టమర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడో నాకు తెలుస్తుంది. సో మీరు ఇలాగా డిఫరెంట్ మీకు నచ్చినట్టు అనాలిసిస్ చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీరు అట్లాగే డేట్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఏ డేట్ లో ఎంత సేల్ జరుగుతుంది అనేది అది ఈజీగా చెప్తుంది అన్నమాట. సో ఇట్లాగే కాకుండా మీరు ఇంకొక డేట్ పెట్టినప్పుడు మీరు ఇంకొక మ్యాజిక్ కూడా చేయొచ్చు. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది. ఈ డేట్స్ అన్నింటినీ కూడా రియల్ గా ఇక్కడ డేట్ అనేది డేట్ ఫార్మాట్ లో ఉండదు, అందుకే గ్రూప్ ఆప్షన్ ఇవ్వట్లేదు. లేదా దాని గ్రూప్స్ కింద దాన్ని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసి ఆ గ్రూప్ వైడ్ మీరు రిపోర్ట్ చూడొచ్చు. అది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ నుంచి 5th దాకా ఎలాగా, 5th నుంచి 10th దాకా ఎంత సేల్ జనరేట్ చేసింది, అట్లా మీరు బైఫర్కేట్ చేసుకుని దాన్ని రిపోర్ట్ ఇక్కడ మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి డేట్ ని పక్కన పెడదాం, ఎందుకంటే మన ఎజెండా ఏంటంటే మీకు ఇంకా హై అండ్ అనాలిసిస్ మీకు చూపించాలని. సో ఇప్పుడు చూడండి, సిటీని తీసుకొచ్చి రోస్ లో పెడతా. ఇప్పుడు సిటీ ఏ సిటీలో ఎంత సేల్ జనరేట్ అయిందో మీకు ఇక్కడ చూపిస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రోడక్ట్ ని తీసుకొచ్చి కాలమ్స్ లో వేస్తా. సో చూడండి, మీకు బొంబాయిలో ల్యాప్టాప్ నుంచి ఇంత సేల్ వస్తుంది, బ్లూటూత్ స్పీకర్ నుంచి ఇంత సేల్ వస్తుంది, హెడ్ ఫోన్స్ నుంచి ఇంత సేల్ వస్తుంది, కీబోర్డ్ నుంచి ఇంత సేల్ వస్తుంది. సో ఈ యొక్క చిన్న టేబుల్ మీరు ఫార్ములాతో రాసి క్రియేట్ చేయాలంటే, ఎంత కాంప్లెక్స్ ఫార్ములా రాయాలంటే సమ్మిఫ్స్ డబుల్ క్రైటీరియా పెట్టి రాయాలి. సమ్మిఫ్స్ అని రాసి క్రైటీరియాలో ఫస్ట్ బాంబే పెట్టి, తర్వాత బ్లూటూత్ స్పీకర్ పెట్టి, దాని సెల్ లాకింగ్స్ నేను ఇందాక చెప్పాను కదా, కాలమ్ నేను రోని లాక్ చేయడం పెట్టి దాన్ని అప్పుడు ఇలా డ్రాగ్ చేసుకుంటే మీకు ఇలా ఈ స్ట్రక్చర్డ్ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్డ్ ఒక టేబుల్ డిజైన్ వస్తుంది అనమాట. అది మీరు జస్ట్ 30 seconds కూడా పట్టలేదు, 5 seconds లో మనం ఈ రిపోర్ట్ జనరేట్ చేసేసాం. మన దగ్గర టేబుల్ ఉంటాయి. ఇది బొంబాయిలోంచి ల్యాప్టాప్స్ నుంచి ఇంత సేల్ అవుతున్నాయి, బ్లూటూత్ నుంచి ఇంత, హెడ్ ఫోన్ నుంచి ఇంత, కీబోర్డ్ నుంచి ఇంత, అట్లాగే చెన్నై, జైపూర్, ఢిల్లీ, లక్నో. సో ఏ ఐటమ్ నుంచి ఎంత సేల్ అవుతుందో చాలా ఈజీగా చెక్ పడేస్తుంది. సో అట్లాగే మీరు వైస్ వర్సా కూడా చూసుకోవచ్చు. అంటే సరే ప్రోడక్ట్ ని ఇక్కడ వేసి సిటీని తీసుకెళ్లి కాలమ్స్ లో వేసారు అనుకోండి. సో సిటీ వైడ్ చెన్నై సిటీలో ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత, చెన్నై సిటీలో ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత అమ్ముతున్నారు, టోటల్ గా చెన్నై సిటీలో ఎంత అమ్మారు. సో ఇదంతా ప్రోడక్ట్ బ్రేకప్ అనమాట. అట్లాగే జైపూర్ సిటీలో ఏ ప్రోడక్ట్ నుంచి ఎంత అమ్ముతున్నారు, టోటల్ గా జైపూర్ సేల్ అంత. అట్లాగే టోటల్ గా ల్యాప్టాప్ సేల్ చూడాలనుకోండి, మీరు చివరికంటే వెళ్ళిపోతే ఈ చివర ఇది ల్యాప్టాప్ సేల్. సో మీకు అర్థమవుతుందా? సో అంత అనలైజ్డ్ రిపోర్ట్, అడ్వాన్స్డ్ రిపోర్ట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు దీంట్లోంచి. సో అది పివట్ టేబుల్స్ బ్యూటీ అనమాట. సో మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ లో దాన్ని వాడండి. ఇక్కడ సిటీ తీసేయండి, ఇంకొకటి పెట్టండి, మీరు ఏం పెట్టి ఏం చేసినా సరే అదొక కొత్త స్టైల్ ఆఫ్ రిపోర్ట్ని ఇస్తారు. సో ఒకే టేబుల్లో ఈ మ్యాట్రిక్స్ స్ట్రక్చర్ కాకుండా ఇట్లా పెట్టారు అనుకోండి, మీకు ఎట్లా వస్తుంది అంటే ఏ సిటీలో ఏ ప్రోడక్ట్ ఎంత అమ్మారు అనేది ఇలా రో వైడే వస్తుంది. ఫస్ట్ రోస్ లో సిటీ పెట్టా, తర్వాత ప్రోడక్ట్ పెట్టా. సో చూడండి, మీకు నచ్చలేదు, మీరు మైనస్ క్లిక్ చేస్తే, మీరు ఇక్కడ మైనస్ సింబల్ క్లిక్ చేస్తే అది జూమ్ అవుట్ అయిపోతుంది. మీరు ప్లస్ క్లిక్ చేస్తే ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది అనమాట. అహ్మదాబాద్ లో ఏ ఐటమ్ ఎంత కమ్మాం మనం. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్టు ఇంకొకసారి సేల్స్ ని ట్రాక్ చేసుకుని మీరు పర్సంటేజ్ ఫార్మాట్ లో పెట్టుకున్నారు అనుకోండి, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ షో వాల్యూ యాజ్ నో క్యాలిక్యులేషన్ బదులు పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అని పెట్టుకున్నారు అనుకోండి. చూడండి, ఇట్లాగా ల్యాప్టాప్ ఎంత పర్సంటేజ్, అహ్మదాబాద్ మొత్తం ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేసింది. అహ్మదాబాద్ టోటల్ సేల్ ఇంత, కాంట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ సేల్ ఇంత పర్సంటేజ్. సో అందులో ఏ ఐటమ్ ఎంత సేల్ చేసాం, ఎంత కాంట్రిబ్యూట్ చేసాం. ఓకే, సో ఈ రకంగా మనం బ్యూటిఫుల్ గా అనలైజ్ చేసుకోవచ్చు డేటాని. సో నేను ఈసారి ఏం చేస్తానంటే, ఈసారి ప్రోడక్ట్ తీసి ఇట్లా పక్కన పెట్టేస్తాను. నాకు అంత కన్ఫ్యూజ్డ్ గా ఉండడం ఇష్టం లేదు.
ఏ సిటీలో ఎంత సేల్ చేసాం, ఎంత పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేసాం అనేది నాకు ఇక్కడ చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది. నాకు ఇప్పుడు ఇంకొకటి కావాలి. ప్రోడక్ట్ నాకు రిపోర్ట్లో కనపడకూడదు, కానీ నేను జస్ట్ ఒక చోట టైప్ చేయగానే లేదా నేను జస్ట్ ఒక చోట క్లిక్ చేయగానే నాకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన సేల్ మాత్రమే కనిపించాలి. సో దానికి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంది. ప్రోడక్ట్ని నేను రిపోర్ట్లో యాడ్ చేయకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాక్ చేసి ఇందాక ఇక్కడ పెట్టా, సిటీ కింద రోస్లో ప్రోడక్ట్ని పెట్టా. అప్పుడు మీకు ఇట్లా రిపోర్ట్ కనిపించింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిటీని ఇలా ఎక్స్పాండ్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది, దీన్నే క్లిక్ చేస్తే కాంట్రాక్ట్ అవుతుంది. ఎక్స్పాండ్ చేస్తే ఇట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఇట్లా కనిపించింది. నాకు ఇట్లా వద్దు, ఇంత పెద్ద రిపోర్ట్ వద్దు, ఎవడ చదువుతాడు తలకైపోతుంది. సో దీన్ని తీసుకొచ్చి బయటపడేసి ఈ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ యాజ్ స్లైసర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ స్లైసర్ ఆప్షన్ కొట్టగానే స్లైసర్ ఇక్కడికి వస్తుంది అనమాట. అన్ని ప్రోడక్ట్స్ ఇట్లా చూపిస్తాయి. అందులో నేను హెడ్ ఫోన్స్ క్లిక్ చేశాను అనుకోండి, అహ్మదాబాద్ మొత్తం ఈ డేటా అంతా ఓన్లీ హెడ్ ఫోన్స్ కి సంబంధించిన డేటానే చూపిస్తుంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వీటన్ని సిటీస్ లో హెడ్ ఫోన్స్ కి సంబంధించిన సేల్స్, హెడ్ ఫోన్స్ కి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ మాత్రమే ఇది చూపిస్తుంది. అట్లాగే మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన సేల్, మొబైల్ ఫోన్స్ కి సంబంధించిన కాంట్రిబ్యూషన్ మాత్రమే చూపిస్తుంది. అట్లాగే నేను మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పట్టుకుని మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేశాక బ్లూటూత్ కూడా సెలెక్ట్ చేశాను అనుకోండి, సో బ్లూటూత్ అండ్ మొబైల్ ఫోన్ కి సంబంధించిన డేటా ఇదంతా. సో దాంతో పాటు కంట్రోల్ పట్టుకుని మౌస్ కూడా సెలెక్ట్ చేశాను అనుకోండి, ఈ 3 ప్రోడక్ట్స్ కి సంబంధించిన డేటా ఇదంతా. ఈ 3 కలిపి అహ్మదాబాద్ లో ఇంత జనరేట్ చేసి ఇంత కాంట్రిబ్యూషన్ జనరేట్ చేసింది. సో ఇంత బ్యూటిఫుల్ అండ్ బ్రిలియంట్ అనాలిసిస్ మీరు చిన్న ఫార్ములా కూడా రాయకుండా బ్రహ్మాండంగా ఇన్ని రకాల రిపోర్ట్స్ మీరు ఇక్కడ తయారు చేసుకోవచ్చు. సో ఎక్కడైనా ఈ సోర్స్ డేటాలో ఏ చేంజ్ జరిగినా ఆ చేంజ్ ఆటోమేటిక్ గా పివట్ టేబుల్ లో అప్డేట్ అయిపోతుంది. సో మీ ఆటోమేషన్స్ కూడా చాలా క్విక్ గా, చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఫెంటాస్టిక్ గా మీరు చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఓనర్ కి ఒక 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 సెట్ ఆఫ్ చిన్న రిపోర్ట్ తయారు చేసి ఇద్దాం. వాడి బిజినెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో వాడు ఇమీడియట్ గా వాడు పట్టుకుని వాడి బిజినెస్ మీద శ్రద్ధ వహించేలాగా. సో నేనేం చేస్తానంటే, శ్రద్ధగా చూడండి, ఇందులో ఉన్నవన్నీ బయటికి విసిరేస్తాను. విసిరేయగానే ఇది నా పిచ్ ఏరియా, నేను ఇక్కడ ఆడతా క్రికెట్, ఇది గ్రౌండ్, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇదంతా స్టేడియం అనుకోండి. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ సేల్స్ అమౌంట్ ని తీసుకొచ్చి వాల్యూస్ లో వేస్తా. అప్పుడు అది ఏం చేసింది, టోటల్ సేల్ చూపించింది. ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చి రోస్ లో వేసాను అనుకోండి, అదే టోటల్ సేల్ ని, ఇదిగోండి ఇదే కదా ఇందాక కూడా చూపించింది, 4,35,88,000 ఇందాక కూడా చూపించింది అదే ప్రోడక్ట్. తీసేస్తాను చూడండి, 4,35,88,000. సో ప్రోడక్ట్ రోస్ లో ఎప్పుడైతే వేసానో ఆ సేల్స్ ని ప్రోడక్ట్ వైడ్ డివైడ్ చేస్తుంది. అదే ప్రోడక్ట్ తీసేసి సిటీ వేసాను అనుకోండి, అదే సేల్ ని సిటీ వైడ్ డివైడ్ చేస్తుంది. మీకు అర్థమైందా? అది అక్కడ జరిగేది. సో నేనేం చేస్తానంటే, దేన్ని డివైడ్ చేయకుండా, దేంతో డివైడ్ చేయకుండా టోటల్ సేల్ అని ఇలా ఉంచుతా. ఓకే, దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇంకో రిపోర్ట్ జనరేట్ చేస్తా, మళ్ళీ పేస్ట్ చేసా. అప్పుడు ఇదొక రిపోర్ట్, ఇదొక రిపోర్ట్. సో ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా డిఫాల్ట్ గా ఇక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో అవే ఉంటాయి. ఈ రిపోర్ట్ లో నేను ఏం చేస్తానంటే సిటీ వేస్తా. సో అహ్మదాబాద్ ఎంత సేల్ చేసాం. సో ఈ రిపోర్ట్ లో మళ్ళీ ఇంకొక సేల్స్ అమౌంట్ వాల్యూస్ లో యాడ్ చేస్తా. ఈసారి దీన్ని పర్సంటేజ్ లో పెడతా. షో వాల్యూ యాస్ పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. ఓకే, ఇప్పుడు ఇది పర్సంటేజ్ లో ఉంది. సో మళ్ళీ నేనేం చేస్తా, దీన్ని పేరు మార్చుకుందాం, సిటీ సేల్స్ పర్సంటేజ్. ఓకే, శ్రద్ధగా వినండి. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి సార్ట్ చేసుకుంటా, లార్జెస్ట్ టు స్మాలెస్ట్. నా టాప్ కాంట్రిబ్యూషన్స్ అన్ని పైన కనిపిస్తాయి, బాటమ్ కాంట్రిబ్యూషన్స్ అన్ని కింద కనిపిస్తాయి. సో మా సిఇఓకి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ అనమాట. ఆయనకు కావాల్సిన డేటా ఆయనకు కనపడకపోతే అరిచేస్తాడు. సో అప్పుడు ఏం చేస్తాను, ఆయనకి ఎప్పుడు కూడా మన కస్టమర్స్, మన షాప్కి వచ్చే కస్టమర్స్ లో బాగా హైయెస్ట్ పర్చేస్ చేసే టాప్ 3 కస్టమర్స్ ఆయనకు కావాలి. అది ఆయన డిమాండ్ అనమాట. ఆ టాప్ 3 కస్టమర్స్ కి ఏవో గిఫ్ట్స్ ఇస్తాడు, లక్కీ డ్రాస్ ఇస్తాడు, ఆయన ఇష్టం అది. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇంకొక రిపోర్ట్ జనరేట్ చేస్తాను.
కింద పేస్ట్ చేద్దాం. సో ఇవి 3 పివట్ టేబుల్స్. ఇది ఒక పివట్ టేబుల్. చూడు ఇక్కడ క్లిక్ చేయగానే ఓన్లీ సేల్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇది ఒక పివట్ టేబుల్. ఇక్కడ సేల్స్ పర్సంటేజ్ సిటీ కనిపిస్తుంది. సో ఇది ఒక పివట్ టేబుల్. సో ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేశాను కాబట్టి డిఫాల్ట్ గా ఈ పివట్ టేబుల్ లో ఉన్న వాల్యూస్ ఇందులో కూడా ఉంటాయి. సో నేను మొత్తం అన్నిటిని బయటికి ఇసిరేస్తాను. తీసిరేసి సేల్స్ అమౌంట్ తీసుకొచ్చి వాల్యూస్ లో పెట్టి నేమ్ ఆఫ్ ద కస్టమర్ తీసుకొచ్చి రోలో పెడతా. అప్పుడు ఏ కస్టమర్ నా దగ్గర ఎంత కొన్నాడో తెలుస్తుంది. ఏ కస్టమర్ నా దగ్గర ఎంత కొన్నాడు, వీడు కస్టమర్, ఇది సేల్ అమౌంట్. సో ఇప్పుడు నాకు మా మేనేజర్కి ఏం కావాలి, మా సిఇఓకి ఏం కావాలి, టాప్ 3 కస్టమర్స్, హైయెస్ట్ 3 లేదా టాప్ 5 కస్టమర్స్, కొన్న కస్టమర్స్ లో బిల్ చేసిన వాళ్ళలో టాప్ 5 బిల్ ఎంతమంది చేశారు, హైయెస్ట్ 5 నాకు కావాలి. రైట్ క్లిక్ ఇస్తా, సార్ట్ లోకి వెళ్తా. ఇక్కడ మోర్ సార్ట్ ఆప్షన్స్ అని ఉంది, ఇది కాదనుకుంటా. 1 సెకండ్ నాకు టైం ఇవ్వండి. బ్యూటిఫుల్. నేను యూజువల్ గా గూగుల్ షీట్స్ మీద వర్క్ చేస్తానంటే, అందుకే గుబుక్కున్న ఎక్సెల్ లో కొన్ని ఫార్ములాస్ కానీ కొన్ని ఇవి కానీ దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటది. అందుకే కొన్ని చోట్ల నాకు స్ట్రక్ అవుతుంది అనమాట. నా వర్కింగ్ అంతా కూడా గూగుల్ షీట్స్ మీదే ఉంటది. సో ఎప్పుడైనా ఎక్సెల్ లో ఒక ఫీచర్, కొత్త ఫీచర్ వచ్చినా, లేదంటే ఎక్సెల్ లో ఒక ఫంక్షన్ చేయాలన్నా సరే కొంచెం తడుముకుంటాను. ఇది వరకు అంతా ఎక్సెల్ లోనే ఉండేది వర్కింగ్, ఇప్పుడు గూగుల్ షీట్స్. సో దట్స్ వై ఒక్కొక్కటి వెతుక్కుంటూ ఉంటా, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇప్పుడు ఏంటంటే నాకు టాప్ 5 కావాలి కదా. సో కస్టమర్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూడండి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది. ఫిల్టర్ లో టాప్ 10 అని ఉంది చూడండి. టాప్ 10 క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డ్రాప్ డౌన్స్ వచ్చాయి, బాటమ్, టాప్. సో నాకు టాప్ 5 కావాలి. 10 ని ఇలాగా 5 చేయండి. ఐటమ్స్ పర్సంటేజ్ సమ్ అని అడుగుతుంది. సో ఐటమ్సే కావాలి నాకు బై సేల్స్. సో టాప్ అనేది ఎక్కడి నుంచి చేయమంటావు అని అడుగుతుంది. ఏ కాలం ని తీసుకుని టాప్ 5 పిక్ చేయమంటావు అని అడుగుతుంది. సో నాకు సేల్స్ కాలం తీసుకుని పిక్ చేయని చెప్పారు. అట్లాగే టాప్ 5 పర్సంటేజ్ కావాలా, టాప్ 5 సమ్ కావాలా, టాప్ 5 ఐటమ్స్ కావాలా, టాప్ 5 ఐటమ్సే కావాలి ఆబ్వియస్లీ. సో ఓకే కొట్టాను. చూడండి టాప్, చూసారా నా పేరు వచ్చింది, టాప్ 5 ఐటమ్స్. సో దీస్ థింగ్స్, ఈ కస్టమర్స్ టాప్ 5 ఐటమ్స్ అనమాట. వీళ్ళందరికీ కూడా వాడు ఏదైనా రివార్డ్ ఇస్తాడు. సో ఇది ఈ 3 రిపోర్ట్స్ మీరు ఇక్కడ ఏ డేటా వేసినా సరే ఆటోమేటిక్ గా ఈ 3 రిపోర్ట్స్ ఇక్కడ మనోడికి కనిపిస్తాయి. సో నేనేం చేస్తానంటే దీనికి అడిషనల్ గా ఇక్కడ క్లిక్ చేసి ప్రోడక్ట్ ని తీసుకొచ్చి యాడ్ ఏ స్లైసర్ పెట్టి పైన పెడతా. ఇక్కడ స్లైసర్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ కలర్ కాంబినేషన్స్ ఏమైనా మంచి బాగాలేదు, ఇది కొంచెం పర్లేదు బెటర్, ఇది కొంచెం పర్లేదు బెటర్. సో ఇట్లాగా తీసుకొచ్చి ఒక స్లైసర్ పెట్టాను. సో ఇప్పుడు మా సిఇఓ ఎప్పుడు వచ్చినా సరే రిపోర్ట్ స్పేస్ కి ఇక్కడ సపోజ్ ఈ డేటాను కాపీ చేసి మళ్ళీ కింద పేస్ట్ చేస్తాం. మళ్ళీ ఎంత డేటా యాడ్ అయింది అనుకుందాం. సో ఇంత డేటా యాడ్ అయింది, ఇందాక 40 కోట్లు కదా సేల్ వాల్యూ. చూడండి వెనక్కి వెళ్ళి చూద్దాం, ఇక్కడంతా 40 కోట్ల 35,88,000 కదా. సో చూడండి ఇంత డేటా నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. మళ్ళీ ఆ సేల్ వాల్యూ చూడండి, డేటాలోకి వచ్చి రిఫ్రెష్ కొట్టగానే మారిపోయింది. చూడండి 55 కోట్ల 35,20,000, లేదంటే 5 కోట్ల 53,82,000. సో ఈ గొడవ అంతా ఎందుకు, చదవలేకపోతున్నాం. దీన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ హోమ్ ట్యాబ్ లోకి వచ్చి జనరల్ బదులు కరెన్సీ పెట్టారనుకోండి, అది నీట్ గా మీకు అదే డివైడ్ చేసి చూపిస్తుంది. ఓకేనా. సో అందుకే వీటిని కూడా కరెన్సీ ఫార్మేట్ లో మీరు ప్రిఫర్ చేయండి. నార్మల్ గా పెట్టుకుంటే మీరు నాలా చదవలేరు, ఇబ్బంది పడతారు. దీన్ని ఇలాగా ఎక్కడైతే ఫిగర్స్ ఉన్నాయో, అమౌంట్స్ ఉన్నాయో దాన్ని కరెన్సీ ఫార్మేట్ లో పెట్టేసుకోండి. హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. సో మీకు విజిబిలిటీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. సో 50 మనం తీసేయండి, నేను ఇలా ఉన్నా చదవలేను అనుకోండి, ప్రిటీ పూర్ అట్ నంబర్స్. సో ఇది పద్ధతి. సో టోటల్ సేల్ అనేది చూడండి మారిపోయింది.
అట్లాగే ఈ సేల్ డేటాలోకి వెళ్ళి ఇప్పుడు నేను లాస్ట్ 4 ఎంట్రీస్ డిలీట్ చేసేస్తాను. పివట్ టేబుల్కి వచ్చి మళ్ళీ ఒకసారి డేటాలోకి వెళ్ళి మీరు రిఫ్రెష్ చేసుకుని చూసుకోండి. సో డిలీట్ చేయగానే ఇక్కడ మారిపోయింది చూసారా. సో ద మూమెంట్ మీరు ఒక చేంజ్ తీసుకురాగానే ఆ చేంజ్ ఇక్కడ రిపోర్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిపోర్ట్ లో ఇక్కడ షో చేస్తుంది అది. సో ఈ రిపోర్ట్ ని మీరు మీ మేనేజర్ తో ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో మీరు షేర్ చేయొచ్చు. సో అట్లాగే ఇక్కడ మీరు ఇట్లా పెట్టారు కదా ఈ రిపోర్ట్స్ అన్ని. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్ చూడాలని ఉంది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఆల్ ప్రోడక్ట్స్ కి సంబంధించినవి. కోల్కతా, హైదరాబాద్, ఢిల్లీ వీటిలో అన్ని ప్రోడక్ట్స్ కి సంబంధించిన సేల్ ఇది. ఇండివిజువల్ గా ఒక ప్రోడక్ట్ ఆర్ 2 ప్రోడక్ట్స్ కి సంబంధించినవి కాదు. అట్లాగే ఈ కస్టమర్స్ కూడా అన్ని ప్రోడక్ట్స్ కి సంబంధించిన వాళ్ళు. సో నాకు అట్లా కాకుండా పర్టికులర్ ప్రోడక్ట్ కి సంబంధించినవి డీప్ డైవ్ చేసి చూద్దాం అనుకున్నాను. సో అందుకే నేను ఈ స్లైసర్ ని తీసుకొచ్చాను. యూజువల్ గా ఈ స్లైసర్ అసలు ఎన్ని టేబుల్స్ మీద వర్కౌట్ అవుతుందో చూద్దాం. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి మన ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ రిపోర్ట్ కనెక్షన్స్ చూసారు అనుకోండి. సో సెకండ్ పివట్ టేబుల్ కి మాత్రమే ఇది యాక్టివ్ గా ఉంది. అంటే దీని మీద నేను క్లిక్ చేస్తే ఈ టేబుల్ మాత్రమే రెస్పాండ్ అవుతుంది. థర్డ్ టేబుల్ రెస్పాండ్ అవ్వదు, ఫస్ట్ టేబుల్ రెస్పాండ్ అవ్వదు. నాకు అట్లా కాదు 3 టేబుల్స్ రెస్పాండ్ అవ్వాలి కదా. సో అన్ని టేబుల్స్ కి నేను క్లిక్ కొడతాను. సో ఇప్పుడు ఈ స్లైసర్ ఏం చెప్తే ఇక్కడ ఆ రకంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు సింపుల్ గా చూసుకోండి. మీరు ఫోన్ లో ఏ సాంగ్ పెడితే బ్లూటూత్ స్పీకర్ నుంచి ఆ సాంగ్ వస్తుంది. ఇది కూడా అంతే. సో ఆ కనెక్షన్ ఇక్కడ ఉందన్నమాట. ఆ మెయిన్ ఇది స్విచ్, ఇది ఫ్యాన్. ఇక్కడ స్విచ్ చేస్తే మీకు అక్కడ పని జరుగుతుంది. సో కీబోర్డ్ కొట్టాను అనుకోండి. కీబోర్డ్ టోటల్ సేల్స్ ఎంత, కీబోర్డ్ కి సంబంధించి ఏ సిటీలో ఎంత జరుగుతుంది, ఏ సిటీలో ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉంది, కీబోర్డ్ లో టాప్ 5 కస్టమర్స్ ఎవరు. అట్లాగే బ్లూటూత్ తీసుకున్నాను అనుకోండి, బ్లూటూత్ సంబంధించిన డేటా. సో యూజువల్ గా కాలం కొంచెం పెద్దది పెట్టుకోండి. సో ఓకే. అట్లాగే మానిటర్ కి సంబంధించిన డేటా. సో దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ వర్క్స్ విత్ పివట్ టేబుల్స్. సో పివట్ టేబుల్స్ తో మీరు బ్యూటిఫుల్ అనాలిసిస్ చేయొచ్చు. మంచి పెద్ద పెద్ద బిజినెస్ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ పెట్టుకోవచ్చు. స్టిల్ లాట్ మోర్ కాన్సెప్ట్ టు బి కవర్డ్ ఇన్ పివట్ టేబుల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది చాలా డైనమిక్ సబ్జెక్ట్. మీరు సంవత్సరాలు నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో కీప్ ఆన్ లెర్నింగ్, కీప్ ఆన్ అప్డేటింగ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో ఈ రోజు క్లాస్ ఇది. ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను మీకు. మీరు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఒక 2 minutes కాల్లోనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డిస్కస్ చేయండి. So I think there is no doubt from your end. I request the organizers to end this session with Shanti Mantra. సాయిరామ్ అన్న వినేష్ జాయిన్ అవుతున్నాడు. ఒక్క 1 minute అన్న, అనౌన్స్మెంట్ ఉంది. Sairam Amma, Sairam. Okay, I'll wait. ఓకే. Sairam, everyone.
So can someone confirm whether am I audible clearly? Yeah, Vinesh, you are audible. Sairam, everyone, a small announcement. Due to ongoing activity of our beloved Bhagavan, there will be on next weekend there will be the procession of Sri Sathya Prema Pravani in Prakasham district. So because of that, the classes will be suspended on next week, and the regular classes will be continue the following week. That might be from 12th. So I repeat, Sairam Andarki, స్వామివారి 100th బర్త్డే సందర్భంగా ప్రకాశం జిల్లాలో ప్రేమ ప్రవాహాని రథోత్సవం జరుగుతుంది. అందువల్ల నెక్స్ట్ వీక్ క్లాసెస్ ఉండదు. నెక్స్ట్ 12th జూన్ నుండి మళ్ళీ క్లాసెస్ 12th జూలై నుండి క్లాసెస్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతాయి. సో దట్స్ ద స్మాల్ అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ సాయిరామ్, ఓవర్ టు యూ. శాంతి శాంతి శాంతిః సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.